ఓపీ పరీక్ష పెట్టను, 2 ముక్కలే మాట్లాడతాను. ఇప్పుడు ఈ సంఘటన జరుగుతున్నది, దీన్ని ఆపాలి. ఇది ఆపాలే, మళ్ళీ వాళ్ళకి తిరిగి కట్టించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే బుల్డోజర్ ప్రభుత్వం. బుల్డోజర్ అంటే పేదల ఇల్లు కూల్చే ప్రభుత్వం, పేదలదే, సంపన్నులది కాదు. ఇప్పుడు మనం చూసిన మూసీ నది పక్కన చార్గాడ్ దగ్గర కూల్చేసారు కదా, పేదోళ్ళ ఎన్ని కూల్చేసారు, పెద్ద లొల్లయింది. ఏమైంది? మొద్దు చర్మం ప్రభుత్వం, ఏమీ కాదు. ఇప్పుడు మధు పార్క్ కూలుస్తున్నారు. ఎందుకు కూలుస్తున్నారు? మీ అన్ననేమో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మాదాపూర్ చెరువులో కడతాడు, మాదాపూర్ శిఖం భూమిలో కట్టుకున్నాడు బిల్లా, 20 కోట్లు 30 కోట్ల ఇల్లు. అది ఆయన ఏం చేయరు, పేదోళ్ళు కట్టుకునే అన్ని హైడ్రా వచ్చి కూల్చేస్తారు. అడ్రా అంటే అది బుల్డోజరే, ఇప్పుడు కూడా బుల్డోజరే, ఎవరిని లెక్క పెట్టరు బుల్డోజర్ అంటే. అందుకని బుల్డోజర్ని ఏం చేయాలి, బుల్డోజర్ని ఎట్లా పేల్చాలి, దానికి ఆలోచించాలి. వాళ్ళు అట్లనే వస్తారు. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే 10 లక్షల మందితోటి పెద్ద ర్యాలీ తీయొచ్చు, కష్టం కాదు. దానికోసం ఇప్పటి నుంచి ప్లాన్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక యూనివర్సిటీని, విద్యార్థులను అందరినీ తీసుకొని రావాలి, కార్మిక సంఘాలను దీంట్లో తీసుకొని రావాలి. అమ్మ రా, నీకోసమే చూస్తున్నాం. ఆ లాస్ట్కు మాట్లాడేది మా సంధ్యక్క, ఇక్కడ రామ్మ, లేదు కూర్చో, నీదే చివరి మాట. లాస్ట్ వర్డ్ అంటే అది ఫైనల్ అన్నట్టు, సంధ్యక్కది లాస్ట్ వర్డ్. ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క యూనివర్సిటీ తీసుకుందాం. సంధ్యక్క కరెక్ట్ వచ్చింది, సంధ్యక్క, సజయ, మన సోగ్రా బేగం, ఇట్లా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, అమ్మ నువ్వు కూడా, అందరూ మీరు ఒక యూనివర్సిటీని దత్తు తీసుకోండి, విద్యార్థులను తయారు చేద్దాం. చాకలేలమ్మ మహిళా విశ్వవిద్యాలయం మీరు తీసుకోండి. ఒకరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుందాం, ఒకరు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుందాం, ఒకరు అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఒకరు వెటర్నరీ యూనివర్సిటీ, ఒకరు హార్టికల్చర్ యూనివర్సిటీ, చుట్టుపక్కల అన్నీ, కాకతీయ యూనివర్సిటీ కూడా, అన్నీ అక్కడికి వెళ్ళి రోజు ఇదే పని తయారు చేయాలి. వారం రోజులు 10 రోజులు యూనివర్సిటీ తిరిగితే వాళ్ళందరూ వస్తారు. అందరం కలిసి చేస్తే, ఎందుకంటే అందరికి అన్యాయం అనిపిస్తుంది. ఇది చూస్తుంటే ఎంత ఘోరంగా అనిపిస్తుంది. ఇప్పుడు వెలుగుమట్లను చూస్తే ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఇరాన్లో యుద్ధం జరుగుతుంది కదా, ఆ బాంబులు పడ్డాయేమో, మిసైల్స్ పడ్డాయేమో అనిపిస్తుంది. బాంబులకు మిసైల్స్కి మన గుండె ఉండదు కదా, వీళ్ళకి కూడా లేదు, రేవంత్ రెడ్డికి కూడా లేదు. వీళ్ళు నాకు తెలుసు, ఇప్పుడు బీజేపీ వస్తుంది, బీజేపీ అంటే మోదీ కదా, మోదీ బద్మాష్, కానీ రాహుల్ గాంధీ కదా, రాహుల్ గాంధీ బేకూఫ్. అది బద్మాష్ ప్రభుత్వం, ఇది బేకూఫ్ ప్రభుత్వం. ఢిల్లీకి మూటలు పోతుంటే చాలా సంతోషిస్తారు. అది ఇట్లొచ్చి అట్లా పోయింది కదా, మనం చూసినాం. వికారాబాద్ పోయి చుట్టుపక్కల కలిసిండా, హైదరాబాద్ కలిసిండా, ఆయన అడుగుదాం రాహుల్ గాంధీని, తెలంగాణలో ఏ భాష మాట్లాడతారు ఆలోచిస్తుంటాడు. ఎవరైనా ఫ్రెంచ్ అంటే మేబీ ఫ్రెంచ్ అంటారు. అటువంటి వాళ్ళు ఉంటే, జోకర్లు ఢిల్లీలో కూర్చుంటే వాళ్ళకి, మోదీకి కానీ రాహుల్ గాంధీకి కానీ యమునా అవతల ఏముంటుందో తెలియదు. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ప్రజలందరూ లాఠీలు పట్టుకొని పోవాలి, మళ్ళీ గుత్పల సంఘం పెట్టాలి. ఏ రాజకీయ నాయకుడైనా, కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ అన్నా ఎవడైనా సరే ఈ పగలగొట్టాలి, దగ్గర రానియొద్దు. నేను రాజకీయ నాయకుడిని అంటే ఎడమకాలు చెప్పు తీసుకొని 32 పని రాలగొట్టాడు వాడు, అప్పుడు బుద్ధి వస్తుంది ఇలా. అందుకని మనం తయారు చేద్దాము ఒక యూనివర్సిటీ, ఒక్కొక్కరు తర్వాత మనం కూర్చొని ఎవరు ఏ యూనివర్సిటీ బాధ్యతలు తీసుకుంటారు, ఎవరు విద్యార్థులను తయారు చేస్తారు, ఎటువంటి కరపత్రాలు రాస్తారు, అవన్నీ రాసి విద్యార్థులను మళ్ళీ తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగినట్టుగానే అందరూ తయారు చేయాలి. అది ఒక్క ఈ సంఘటన కోసమే కాదు, తెలంగాణలో ప్రజాస్వామ్యం తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయాలి. దానికోసం అందరం కలిసి పోరాడదాం. మీరు చదువుతారా మీరు? ఇప్పుడు సంధ్యక్క మాట్లాడుతుంది.